ప్రస్తుతం మనతో పాటు ఇదే కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన వ్యక్తి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ మీ పేరు? నా పేరు జాకబ్. నేను హెక్స్‌వుడా డైరెక్టర్. టీడీపీలో ఉన్నాను. ఇప్పుడు కూడా టీడీపీనే, సిటీ వైస్ ప్రెసిడెంట్. సార్ ఇప్పుడు ప్రస్తుతం పోటీ చేసి ఇంతకుముందు అవునా 500 ఓట్ల పార్టీ ఓడిపోయాను కార్పొరేటర్. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి? అయితే సార్ ఇప్పుడు ప్రస్తుతం మాగంటి గోపీనాథ్ గారు లేరు. ఇప్పుడు ఎమ్మెల్యే లేరు కాబట్టి బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే ఎవరు వచ్చే అవకాశం ఉంది అంటారు? ఎందుకంటే జూబ్లీ హిల్స్ అనేది ఇప్పటికి మూడు టర్మ్స్ మాగంటి గోపీనాథే గెలుచుకుంటూ వచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఇక్కడ జనాలు వస్తే మాగంటి గారు ఆయన చేతనంత వరకు చేశారు. టీడీపీలో ఉన్నారు అప్పుడు, తర్వాత పార్టీ మారి వచ్చారు. కాకపోతే ఇప్పుడు పబ్లిక్ ఎట్టున్నదంటే ఒపీనియన్, రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెసే వస్తుంది, వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. వస్తుందని నేను చెప్పడం లేదు. కాకపోతే ఎంఐఎం సపోర్ట్ ఉంటే గ్యారెంటీగా కాంగ్రెస్ వస్తుంది అంటారు. ఎంఐఎం సపోర్ట్ ఉంటే 100% క్యాండిడేట్ ఎవరన్నా కానీ, ఒకవేళ ఎంఐఎం సపోర్ట్ లేకుంటే క్యాండిడేట్ కొంచెం మంచి క్యాండిడేట్ ఏమన్నా ఉంటే, అజరుద్దీన్ లాస్ట్ టైం 16,000 తోటి ఓడిపోయినట్టు. అంటే ఇప్పుడు అజరుద్దీన్ మీద మంచి ఒపీనియన్ ఉంది అంటారా? కాకపోతే అతనికి అందుబాటులో ఉండడు అనేది, అంటే ఒక విఐపి లెవెల్లో ఉంటాడు కదా, క్రికెటర్గా అంతా అతను అభిమానిస్తారు అంతవరకే. అని జనాలు ఇక్కడ ఏమన్నా స్లమ్స్లో ఫీల్డ్ వర్క్ కావాలి, ఫీల్డ్లో తిరిగి చేసి అందుబాటులో ఉండే వాళ్ళు కావాలి. అటువంటి వాళ్ళని ఆలోచిస్తారు క్యాండిడేట్ ఎవరు ఉంటారు. కానీ ఇక్కడ కాకపోతే ఇక్కడ బీజేపీ ఒకటి, ఎందుకంటే ఎన్డీఏ, నాట్ బీజేపీ, ఎన్డీఏ. ఒకవేళ ఎన్డీఏ పోటీ చేస్తే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది ముక్కోన పోటీలో. కాకపోతే గోపీనాథ్ అతని వల్ల కొంచెం ఇక్కడ బీఆర్ఎస్ వచ్చింది. అప్పుడు ఆంధ్ర వాళ్ళు కూడా బీఆర్ఎస్కే సపోర్టింగ్గా ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరే కాబట్టి ముక్కోన పోటీ ఉంటుంది. క్యాండిడేట్ మంచి క్యాండిడేట్ అయితే, లేకపోతే ఎంఐఎం సపోర్ట్ ఉంటే 100% కాంగ్రెస్ వస్తుంది. అంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ కొడుకున్నారు అంటే ఆయనకి ఇవ్వాలి అంటే సానుభూతి ఏమైనా వర్కౌట్ అవుతుంది అంటారు? సానుభూతి వర్కౌట్ కాదమ్మా. ఇంతకుముందు కంటోన్మెంట్లో కూడా ఇదే చూసినాం. సాయన్న వాళ్ళ కూతురు గెలుస్తుంది సపోర్ట్, నైస్ పర్సన్ అతను. సాయన్న మంచి పేరుంది. అటువంటి వ్యక్తి కూడా, ఎందుకంటే రూలింగ్ ఒకటి చూస్తారు, పనులు కావాలా, ఎవరు రూలింగ్ పార్టీ ఉంటేనే పనులు అవుతాయి కదా అనేది ఒకటి ఆలోచిస్తారు. ఎందుకంటే స్లమ్ ఏరియాలో చాలా ఎంత చేసినా తక్కువ ఇక్కడ డెవలప్మెంట్. అప్పుడు విజయరామారావు చాలా డెవలప్మెంట్ చేశాడు, అయినా కట్టిన సమస్యలు ఉన్నాయి. వాటర్ ట్యాంక్ నుంచి అన్నీ చేశాడు పాపం. అట్లా ఇక్కడ ఎవరైతే వర్క్లు అవుతాయంటే రూలింగ్ పార్టీ అయితే వర్క్లు ఉంటాయి. ఇంకా రేవంత్ రెడ్డి కూడా పర్వాలేదు, నాట్ బ్యాడ్, మంచిగా ఆయన సాధ్యమంత చేస్తుండ్రు. అదొకటి ఒపీనియన్ ఉంది ప్రజలలో కాంగ్రెస్ మీద. కానీ ఎంఐఎం సపోర్ట్ ఉంటే మాత్రం 100% కాంగ్రెస్ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.